ఈ వేదిక మీద నుంచి ముఖ్యమైన ప్రకటన చేస్తున్నా. మల్లారెడ్డి అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బామ్మాడిది, ఆయన చెరువుల్లో కట్టిన కాలేజీలు, చెరువుల ఆక్రమణలు అన్నిటి మీద ఏసీబీ అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎంబడే విచారణకు ఆదేశిస్తాం. మల్లారెడ్డి బామ్మార్దిని, మల్లారెడ్డి అల్లుడిని బొక్కలకు దోసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ గుండ్ల పోచంపల్లిలో పార్కు జగాన్ కూడా కూలగొట్టి రోడ్డు వేసుకుంటుండు. ఎన్నిసార్లు మున్సిపాల్లో మా కౌన్సిలర్లు అభ్యంతరం లేవనెత్తిన ఫిర్యాదు చేసినా ఇవాళ అధికారులు అడ్డుకుంటలేరు. ఏమనంటే మంత్రి సార్ మేమేం చేస్తామంటూ పార్కులోకి వెళ్ళి ఆయన కాలేజ్కు దగ్గర అవుతుందని పార్కు ప్రభుత్వ జగాన్ కూడా కబ్జా పెట్టుకొని ఇవాళ రోడ్లు వేసుకొని ఇవాళ దబాయిస్తున్నాడు. ఇవాళ కబ్జాల గురించి మాట్లాడుతుండు కేటీఆర్ ఇంకా ఆయన మాటలకు అంతే లేదు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మల్లారెడ్డి మీద. గుండ్ల పోచంపల్లిలో లేఅవుట్లో ఉండే పార్కులో ఆయన పార్కును తొలగించి ఆయన కాలేజీలకు రోడ్డు వేసుకున్నాడు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆయన కాలేజీలు చెరువులో కట్టిండు. నేను ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ కమిటీని తీసుకెళ్లి నేను నిరూపిస్తాను నేను ఆరోపణ చేస్తున్నా. వీటి మీద కేసీఆర్ నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు అవినీతికి వ్యతిరేకమే అయితే, నిజంగానే నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అక్రమాలకు పాల్పట్టే చర్యలు తీసుకునేది అయితే జవహర్ నగర్లో ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ కట్టుకొని ఇవాళ దవాఖానా నడుపుకుంటున్నాడు. ఇవన్నీ నిర్దిష్టమైన ఆరోపణలు. నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నేనే స్వయంగా వచ్చి వాటిని చూపించి నిరూపిస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రభుత్వం విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు రాండి. నేను అంబోతా. ఇంతమంది కాలేజీల విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా, గొప్ప గొప్ప డాక్టర్లు తయారు చేస్తున్నా. కష్టపడి 70,000 మంది ఇంజనీర్లు అయినా రోజు నా 5,000 మంది డాక్టర్లను తయారు చేస్తున్నా. నేను కొత్త డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, మేనేజ్మెంట్ ఫార్మసిస్టులను తయారు చేస్తున్నా. నన్ను పట్టుకొని ఆంబోతంటాడు. వాడు దొంగ, లుచ్చ, బట్టబాజ్, వాడు దొంగ రెడ్డి. వాడు రెడ్డి ఆనే వాడు రెడ్డిలే బట్లాం చేస్తున్నాడు. వాడు అనుకుంటాడు రెడ్డిలకు కానేం పడుతున్నాడు అని. మా సీఎం కేసీఆర్ రెడ్డిలకు ఎంత తెలంగాణలో మీరు చూడండి, రెడ్డిలకు ఇచ్చిన సీట్లు, రెడ్డిలకు ఉన్నంత ఎమ్మెల్యేలు ఎవరు లేరా ఇప్పుడు మన తెలంగాణలో? మీరు చూడండి, ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఇచ్చినాక యాదవులకు, ప్రతి కులస్తులకు, యాదవులకు చూడు గొర్రెలిచ్చి ఎంత పెద్దగా చేసిండు వాళ్ళని, బీసీలకు చూడు, బెస్తోళ్ళకు చూడు, అదే గౌళ్ళకు చూడు, ఎన్ని ఇచ్చేసిండు, ఎన్ని స్కీములు పెట్టిండు. కాబట్టి గ్రామంలో కాదు, అదే చెప్తా. తప్పకుండా ఇప్పుడే చెప్తా. ఒక్క నిమిషం, నన్ను జైల్లో వేస్తాను. ఎందుకంటే కాలేజీలకు పాఠాలు చెప్తున్నా అంటే జైల్లో వేస్తారా? ఇంజనీరింగ్ పిల్లలను తయారు చేస్తే కంటే నేను ప్రభుత్వ భూమి కొనలేదు, నేను గవర్నమెంట్ కొనలే, అసైన్మెంట్ భూమి కొనలేదు. వాడు అన్నది వాస్తవమైన భూమి కొన్నా. భూమి కొంటే తప్ప కాంగ్రెస్ వాళ్ళు కొంటలేరా? బీజేపీ వాళ్ళు కొంటలేరా? నేను నా యూనివర్సిటీ కోసం కొన్నా, నా పిల్లలు కొనుక్కున్నారు తప్ప బాగా చెప్తే కొన్నా. ఎకరాకు 3 ఇంతలు 4 ఇంతలు మార్కెట్ రేట్ పెట్టి ఎక్కువ కొన్నా తప్ప చెప్పు. ఇంకోటి పార్కు, నా 40,000 మంది స్టూడెంట్స్, అది గుండెపోచంపల్లి. నా కాలేజ్ పక్కకే ఒక పార్క్ ఉంది, 1 ఎకరా పార్క్ ఉంది. అక్కడ దాకా హెచ్ఎండిఏ రోడ్ వచ్చింది. వాడు ఎంత న్యాయంపడి పడ్డాడంటే, ఎంత దుర్మార్గుడు అంటే, వాడు ఎంత గలీజ్గాడంటే, వాడు రోజు న్యాయంపడినా. అరే నేను భూమి కొట్టి తప్ప వాడు నేను ఆరోపణ చేస్తాడు. భూమి కొనొద్దా నేను పుణ్యాన్ని కొట్టున్నాడా? కొన్ని గవర్నమెంట్కి వెళ్ళి అలాట్ చేసుకున్నాడా భూమి? నేను ఏదైనా తక్కువ ధర కొన్నా భూమి అలాట్ చేసుకొని డబ్బులు పెట్టి బాగా హప్తా ధరణి పోర్టల్లో బాగా హప్తా కొన్నా, వ్యవసాయం చేసేందుకు కొన్నా తప్ప. ఈ పార్కు జాగా ఆడ 8 గుంటలు ఇస్తే పార్కు దాకా అక్కడ దాకా వచ్చింది రోడ్డు. వీడికి వెళ్ళి ఈ నడికి వెళ్ళి పోతే ఈ తర్వాత అంతా నా కాలేజ్ 40,000 మంది. దానికి ఎంట్రన్స్లు 2 ఉన్నాయి. దానికి పిల్లలంతా మోటార్ సైకిల్ మీద, బస్సుల మీద జాతర. ట్రాఫిక్ జామ్ అవుతుంది 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు. అంతా మీ పిల్లలే కదా చదువుకునేటోళ్ళు. నా పిల్లలంతా డాక్టర్లు అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయారు, చదువు అయిపోయింది. నేను ప్రజాసేవ పబ్లిక్ పిల్లలే కదా నా తాను చదివేటోళ్ళు. వాళ్ళ కన్వీనియంట్ కోసం హెచ్ఎండిఏ లేఅవుట్ వీడి దాకా వచ్చింది. వస్తే ఇలా 8 గుంటల బదులు తీసుకుంటే హెచ్ఎండిఏలో మున్సిపాలిటీలో ల్యాండ్కి బదులు ల్యాండ్ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన
8 గుంటలకు బదులు 10 గుంటలు ఇచ్చినా వాళ్ళు చూసుకోమని వెరిఫై ఆ 10 గుంటలు గిఫ్ట్ ఇచ్చి ఆ మున్సిపాల్లో తీర్మానం చేపించిన ఎజెండాలో పెట్టించిన ఆ ఎజెండాలో మున్సిపాల్కు సబ్మిట్ చేసిన HMDF దాని మీద నాకు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది నడవచ్చని. వాడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు ఆడ, వాడు కోర్టుకు పోయింది దారి ఇవ్వద్దని. దారి ఇవ్వకపోతే ఆడు కోర్టుకు పోతే కోర్టు నా ఫేవర్ ఇచ్చింది. ఇది దారి నడవచ్చు పిల్లల కోసం తప్ప అది కబ్జానా? 8 గుంటలకు 10 గుంటలు ఇచ్చినా గిఫ్ట్ డీడ్ చేసినా తీర్మానం చేసింది మున్సిపాలిటీలో గవర్నమెంట్కి పంపించిన. ఇదే దొంగతనమా? నేను కబ్జా పెట్టినట్ట? వాడు ఇదే పని ఆ కమిషనర్ భయపెడుతున్నాడు. నేను ఆడి చేస్తా, ఢిల్లీకి పోతా, ఆడికి పోతా అని ఆ పిల్ల భయపడుతుంది ఆ కమిషనర్ ఆమె. వీడు ఇదే దుర్మార్గం బ్లాక్ మెయిల్ ఇంకా నన్ను ఇస్తలేనాడు. వాడు ఇన్ని పైసలు ఇచ్చినా కానీ పెట్టాం. ఇప్పుడు అదే కేసు కాదు, వాడిని జైలు పంపిస్తాం. మీరు ఎట్లాగూ రారు. వాడిచ్చే కమిషన్లకు కాసులకు కక్కుర్తి పడి మీరు ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి నిర్దిష్టంగా అధికారంలోకి వచ్చిన ఎంబడే మల్లారెడ్డి అక్రమాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ అధికారుల చేత విచారణ చేయించి సహకరించిన అధికారులను అదేవిధంగా మంత్రి బంధువులను జైల్లో వేసేది ఖాయం. అధికారులారా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైతే ఆదేశాలు ఇచ్చినామో మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం మీరు కూడా ఊచ లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.